హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎట్లా ఉన్నారంతా? ఈరోజు వీడియోలో నేను మీతో ఒక డిఫరెంట్ ఎగ్ వెరైటీ రెసిపీని షేర్ చేస్తానండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రాసెస్ ఏంటో చూద్దామా. ఫస్ట్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 4 ఎగ్స్ తీసుకున్నాను అండ్ 6 టొమాటోస్, 2 ఆనియన్స్, 2 చిల్లీస్ అండ్ ఉప్పు, కారం, పసుపు ఎక్సెట్రా అవన్నీ మీకు అందరికీ బాగా తెలిసినవే. సో ఇప్పుడు ప్రాసెస్ చూద్దామా. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అందులో కొంచెం కారం, ఉప్పు, ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. దీంట్లో 4 ఎగ్స్ని పెట్టుకున్నాం కదా, అది క్రాక్ చేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. ఎగ్స్కి ముందే కొంచెం వాటర్లో కారం, పసుపు అవి వేస్తే ఏంటి అంటే కొంచెం త్వరగా ఎగ్లో అవి కలిసిపోతాయి అన్నమాట. మమ్మీ టిప్ ఇది. అండ్ ఇలా కలిపేసుకున్నాక కుక్కర్లో పెట్టి 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. అండ్ ఇప్పుడు టొమాటోస్ని కూడా ఉడికించుకుందాము. ఉడికించుకున్న టొమాటోస్ని ఇలాగ నీట్గా జ్యూస్ అంతా స్క్వీజ్ చేసి పెట్టుకొని పక్కన. అండ్ ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లో కట్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్స్ని వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం వేగాక 2 చిల్లీస్ అండ్ నెక్స్ట్ కొంచెం ఆవాలు అండ్ జీరా అండ్ కర్రీ లీవ్స్ అండ్ కొంచెం ధనియా పౌడర్, పసుపు, కారం వేసుకొని బాగా కలుపుకొని ఉడికించి పెట్టుకున్న టొమాటో జ్యూస్ని ఇందులో వేసేసుకోవాలి. ఇది కొంచెం ఉడుకుతున్నప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. అండ్ ఇప్పుడు మనం ఇందాక ఉడికించి పెట్టుకున్న ఎగ్ని తీస్తే ఇలా వస్తుందండి. దీన్ని పన్నీర్ పీసెస్ లాగా నీట్గా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని పెట్టుకొని అండ్ ఈ పీసెస్ని ఉడుకుతున్న టొమాటో జ్యూస్లో వేసేసుకుంటే పీసెస్ మొత్తం జ్యూస్ అంతా బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి. అండ్ నార్మల్ ఎగ్లా కాకుండా, చప్పగా కాకుండా ఈ పీసెస్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం కొరియాండర్ వేసుకొని లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే, అంతే. అండ్ మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఇంకొక రెసిపీతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బాయ్.